అందరికీ నమస్కారం. అందరూ బావుండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం రామాయణ, మహాభారత, భాగవతాలు ఏ పురాణ ఇతిహాసమైనా కొందరు ముఖ్యమైన పాత్రలు ఒకరినొకరు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు లేదా ఒకరి గురించి మరొకరు మనసులో అనుకునే విషయాలు వీటి గురించి చదివినప్పుడు మనకు చాలా తెలియని అసలు ఒళ్ళు జలతరిస్తుందండి. అందులో ముఖ్యంగా రావణ, హనుమ వాళ్ళిద్దరూ ముఖ్యంగా అసలు ఎందుకు కలుసుకున్నారు? కలిసిన మొదటిసారి ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం మాట్లాడుకున్నారు? ఆఖరిగా అందులో మనకు పనికి వచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. విషయానికి వెళ్తే రావణ, హనుమ వీళ్ళిద్దరిలో ఒక గొప్ప విషయం ఉంది. ఇద్దరూ వేద జ్ఞానం ఉండి శాస్త్రాలు నేర్చిన వాళ్ళు. ఒకరు ధర్మపరంగా ఉంటే మరొకరు ధర్మ విరుద్ధంగా ఉన్నారు. ఒకరు రాముడికి సేవ చేసి పరమభక్తుడు అయితే మరొకడు రాముడితో వైరం పెట్టుకొని విరోధి అయిన విద్వేషభక్తుడైనాడు. ఈ స్టోరీ అంతా వాల్మీకి రామాయణంలోనిది. అయితే అసలు విషయానికి వస్తే హనుమంతుడు సీతాదేవి ఆచూకీ తెలుసుకొని ఆవిడను కలుసుకున్నాడు. జరిగిన విషయాలన్నీ వివరించి రాముడు తన కోసం వస్తున్నాడు అని చెప్పి ఆవిడ ధైర్యాన్ని రెట్టింపు చేశాడు. ఆఖరిగా సీతాదేవి తన గుర్తుగా రాముడికి ఇవ్వమని తన చీర కొంగులో దాచుకున్న చూడామణిని హనుమంతుడికి ఇచ్చింది. చూడామణి అంటే తలపై ధరించే ఆభరణము. ఇది పెళ్లి సమయంలో సీతాదేవికి వాళ్ళ అమ్మ ఇచ్చిన కానుక. మొత్తానికి హనుమంతుడు సీతా అన్వేషణ అనే రామకార్యాన్ని పూర్తి చేశాడు. ఇంకొద్ది రోజుల్లో అయోధ్య కుమారుడు వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని ఈ లంకా నగరానికి రావటం మీరు చూస్తారు. మిమ్మల్ని ఈ రావణాసురుడి చెర నుంచి విడిపించి తీసుకువెళ్తారు. మాత, మీరు ధైర్యంగా ఉండండి అని సీతాదేవి మనోబలాన్ని రెట్టింపు చేశాడు. ఇదంతా జరిగిన తరువాత హనుమంతుడు అశోకవనంలో ఒక గోడపై కూర్చొని ఆలోచిస్తూ సీతమ్మను కలవటం అనే పెద్ద పనైతే పూర్తయింది, కానీ ఇలాగే తిరిగి వెళ్తే ఏం బాగుంటుంది? ఆ రావణుణ్ణి ఒక్కసారి చూడాలి, అతనితో కొన్ని విషయాలు చెప్పాలి, దానితో పాటు అతని సైనిక బలగాన్ని తెలుసుకోవాలి, అతనికి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు, అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అని అన్ని విషయాలు తెలుసుకొని సుగ్రీవుడితో చెప్పాలి. అప్పుడే నాకు అప్పచెప్పిన కార్యాన్ని పూర్తి చేసినట్లు అవుతుంది. కాకపోతే దానికి ఉపాయాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తూ సామ దాన భేద దండోపాయాల గురించి ఇలా అనుకున్నాడు. వీటిల్లో సామాన్య ఉపయోగిద్దాం అంటే మంచి మాటలు చెప్తే వినే గుణం అస్సలు ఉండదు. ఇక దానం చేయటానికి రావణుడికి ఏం తక్కువైంది? ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఎత్తుకువచ్చి ఇక్కడే కాంచనాలంకలో దాచుకున్నాడు. ఇంకా యుద్ధానికి బేరీ మోగించాలంటే ఎంతమందిని చంపాక రావణుణ్ణి ఎదురుపడతాడో చెప్పలేం. ఈ పరిస్థితి శ్రేష్టమైన ఉపాయం అంటే దండించడం. లంకా నగరంలో రావణుడికి ఎంతో ఇష్టమైన ఈ అశోకవనాన్ని చిన్నాభిన్నం చేసి ఎదురు వచ్చిన వాళ్ళని కొడితే వాళ్ళు నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు ఆ దశకంఠుణ్ణి చూస్తాను. నేను చెప్పాలనుకున్నవన్నీ అతనితో చెప్తాను. అశోకవనంలో కేవలం రావణుడి అంతఃపురం స్త్రీలు మాత్రమే విహరిస్తూ ఆఖరికి భద్రత కోసం ఆడరాక్షసుల్ని నియమించాడు. కానీ ఒక మగ రాక్షసుడికి కూడా ప్రవేశం లేకుండా చేశాడు. అంతటి ఇష్టమైన అశోకవనాన్ని ధ్వంసం చేశానని తెలిస్తే మరుక్షణం రావణుడు తన సైన్యంలో శ్రేష్టమైన వీరులను నా మీద దాడి చేయటానికి పంపిస్తాడు. వాళ్ళను ఇక్కడికిక్కడే మట్టి కరిపిస్తే ఇతరుల వెన్నులో వణుకు పుడుతుంది. దానితో రేపు నా స్వామి రాముల వారి చేసే యుద్ధం తేలికైపోతుంది. వాయుపుత్రుడు తన తొడల్లో ఉన్న శక్తి అంతా ఒక్కసారిగా కూడగట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అంతే, ఉన్న చెట్లన్నీ ముక్కలు ముక్కలుగా విరిచేశాడు. వేర్లతో సహా పికిలించి వేశాడు. అక్కడున్న సరస్సుల్లో దూకితే నీరంతా బయటకు వచ్చేసి ఖాళీ అయిపోయింది. మెరుపు వేగంతో వెళ్ళి
పర్వత శిఖరాలను ఛాతి భాగాలతో ఢీకొంటే ఆ రాళ్ళన్నీ పగిలి పొడిగా మారిపోయాయి. ఈ బీభత్సానికి జింకలు, పక్షులు, ఇతర జంతువులు కేకలు వేస్తూ పరుగులు తీశాయి. వాటి శబ్దాలను ఆడరాక్షసులు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హనుమంతుని విశాల రూపంలో చూసి ఒక మహాభూతం వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తుందని అనుకున్నారు. ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోయింది. సీతమ్మ కూర్చున్న సుశంప వృక్షం మినహాయించి అశోకవనం అంతా ధ్వంసమైపోయింది. కొంతమంది ఆడరాక్షసులు ఈ విషయాలను రావణుడికి చెప్పాలనుకున్నారు. కానీ పూర్తి వివరాలు తెలుసుకోవాలి కాబట్టి సీతాదేవి దగ్గరికి వెళ్ళి, కొంతసేపు క్రితం అదే కోతి ఆకారంలో చిన్నగా ఉన్నప్పుడు నీతో ఏదో మాట్లాడింది. ఇప్పుడు ఇంత భారీ ఆకారంలో విధ్వంసం సృష్టిస్తుంది. ఆ కోతి ఎవరో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు, దేవతలు పంపినవాడా లేదా రాముడు సందేశాన్ని చేరవేయటానికి వచ్చిన దూత? ఎవరో చెప్పు అని అడిగారు. ఇప్పుడు హనుమంతుడు గురించి నిజం చెప్పేస్తే అతన్ని ఏం చేస్తారో అని ఒక అమ్మలా భయపడి కాస్త ఆలోచించి, నాకేం తెలుసు, అసలు మీ రాక్షసులు అంటేనే మాయ. ఏ రూపంలో కోరుకుంటే అందులోకి మారిపోతారు. అతను కూడా మీ వంటి రాక్షసుడే అని చూడగానే అనుకున్నాను. అంతకు మించి నాకు ఏమీ తెలియదు. తెలిస్తే మీకే తెలియాలి అని చమత్కారంగా సమాధానం ఇచ్చింది. ఆ తరువాత ఆ రాక్షస స్త్రీలు రావణుడి దగ్గరికి వెళ్ళి పరుగున వెళ్ళి జరిగిన విషయం అంతా ఇలా చెప్పారు. ప్రభు, మీకెంతో ఇష్టమైన అశోకవనాన్ని ఎక్కడి నుంచో వచ్చినవాడు ఒక కోతి పాడు చేసింది. అది అక్కడితో ఆగలేదు. మీరు ప్రాణంగా చూసుకుంటున్న సీతతో ఆ కోతి మాట్లాడింది. సీత కూడా దానికి బదులు ఇచ్చిందని చెప్పారు. అసలే సీతాదేవి తన దారిలోకి రావట్లేదని ఆలోచనలో రావణుడు మనసులో ఉంది. దానికి తోడుగా అతని దృష్టిలో మానవులు, వానరులు మీరంటే చిన్న చూపు. నాతో మాట్లాడని సీత ఒక వానరంతో ఎలా మాట్లాడుతుంది అనే సందేహంతో రగిలిపోయాడు. అప్పుడే అగ్ని నుండి కారిన నూనె ఎలా మండుతుందో అంత వేడి నీరు అతని కంట్లో నుంచి కారింది. ఆ కోతిని పట్టుకోవడం కాదు, అంతం చేయండి అని చెప్పి తన రాక్షసుల్లో ఉన్న కింకర జాతికి ఆ పని అప్పచెప్పాడు. వీళ్ళు మొత్తంగా 80,000 మంది ఉంటారు. వాళ్ళంతా వెళ్ళేసరికి హనుమంతుడు ఒక తోరణంపై కూర్చుని జయమంత్రాన్ని జపిస్తున్నాడు. ఆ రామ, లక్ష్మణ, సుగ్రీవ ఆశీస్సులు నాపై ఉండగా మీ లంకావాసులు నన్నేం చేస్తారు? మీ అందరినీ అంతం చేయటానికి నాకు ఏ ఆయుధాలు అవసరం లేదు. ఒట్టి చేతులు, పిడిగుద్దులతో చంపేస్తాను. ఛాతితో ఢీకుంటే మీరందరూ చెల్లాచెదురు అయిపోతారు. సీతాదేవి జాడ తెలుసుకోవటానికి వచ్చాను. ఎలా వచ్చానో అలానే తిరిగి వెళ్ళిపోతాను. మీరు నన్ను ఏమీ చేయలేరు అని హనుమంతుడు అన్న మాటలు విని ఆ 80,000 కింకర్లు బాణాలతో దాడి చేశారు. దానికి హనుమంతుడు ప్రతిదాడిగా ఒక చెట్టును తీసి గిరగిరా తిప్పి మెరుపు వేగంతో 80,000 మందిని కొడితే అందరూ మాంసం ముద్దల్లాగా మిగిలారు. నందనవనం లాంటి అశోకవనం క్షణంలో నెత్తుటి మరకలతో ఎర్రగా మారింది. దృశ్యాన్ని చూసి రాక్షస స్త్రీలు మళ్ళీ పరుగున వెళ్ళి రావణుడి దగ్గరికి జరిగింది చెప్పి, ఈసారి ఆ వానరాన్ని బంధించగలిగే సమర్థవంతులను పంపించండి అని అన్నారు. సభలో చూస్తే రావణుడికి 7 మంత్రులు కనపడ్డారు. అతను వాళ్లకు ఆదేశించటంతో కొన్ని వేల మంది సైనికుల్ని వెంటబెట్టుకొని హనుమంతుడిపై యుద్ధం చేయడానికి బయలుదేరారు. ప్రళయ రుద్రుడు తాండవం చేస్తున్నట్లుగా హనుమంతుడు అందరినీ అంతం చేశాడు. అక్కడ క్షణంలో జరిగిన యుద్ధానికి అతడు ఎటువంటి ఆయుధాన్ని ఉపయోగించలేదు. చేతి గోర్లతో శరీరాన్ని చీల్చివేసి, పాదాలతో అణిచివేసి, మోచేతులతో మోకాలతో గుద్ది చంపేశాడు. కొంతమంది పారిపోతుంటే భీషణమైన అరుపు అంటే యుద్ధబేరి లాంటి శబ్దం చేశాడు. అది విని అసలు ముక్కులు, చెవుల్లోంచి రక్తం కారి చనిపోయారు. ఇంత చేసిన హనుమంతుడు తర్వాత ఎవరు వంతు అని సవాలు చేసే వైఖరిలో ఆ తోరణంపై కూర్చున్నాడు. ఈసారి రావణుడు తన మంత్రుల్లో ఒకడైన ప్రశస్తుడి కొడుకు జంబుమాలిని పంపించాడు. అతడు చాలా శక్తివంతుడు. యుద్ధానికి దిగాడు అంటే ఎదరు నిలిచిన వారికి మరణం తప్పదు అనే పేరు ఉన్నవాడు. వెళ్ళి హనుమంతుడిపై అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాలను ప్రయోగించాడు.
అవి హనుమంతుడికి గాయాలు చేశాయి, కానీ అవి సూదిమణులు చేసే గాయాలతో సమానమయ్యాయి. అప్పుడు హనుమంతుడు వీడు శక్తివంతుడే అని ఆలోచించి ఒక చెట్టును భుజాన వేసుకొని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అని జంబుమాలి ఆశ్చర్యపడి చూస్తుంటే ఒక పిడుగుపడినట్లుగా జంబుమాలి రథాన్ని తునాతునకలు చేశాడు. ఈ రథం విరిగింది అనే చూసుకునే లోపే అరచేతి దెబ్బ తగిలి జంబుమాలి శరీర భాగాలన్నీ వేరై చనిపోయాడు. ఇక తర్వాత ఎవరు అని ఎదురు చూస్తుంటే దుర్ధరుడు, విరూపాక్షుడు, యూపాక్షుడు, ప్రహాసుడు, బసాకరుడు అనబడే రావణుడి వీరులు వచ్చారు. ఈసారి ఒక మండపానికున్న బంగారు స్తంభంతో దుర్ధరుడిని, సాలావృక్షంతో విరూపాక్షుణ్ణి, యూపాక్షిని, ఒక పర్వత శిఖరంతో ప్రహాసుడు, బసాకురుణ్ణి అంతం చేశాడు. ఇలా వెళ్ళిన వారందరూ చనిపోతున్నారు. ఆహ్లాదంగా కనిపించే అశోకవనం నెత్తుటి మరకలతో తడిసి శవాల గుట్టలు పేరుకుపోయిన రావణుడు తగ్గలేదు. ఈసారి మరింత శక్తివంతుడని పిలిపించాలనుకున్నాడు. ఒక్కసారి చిన్న కొడుకు అక్షయ్ కుమారుడు వైపు చూశాడు. అతను ఎంతో ఉత్సాహంగా లేచి, నాన్నగారు, నేను ఎలా అయినా ఆ వానరుని కట్టడి చేసి మీ ముందు నిలబెడతాను అని ప్రతిజ్ఞ చేసి కొన్ని అక్షోహిణి సైన్యంతో అశోకవనంలోకి వెళ్ళాడు. ఇక బాణప్రయోగం మొదలుపెట్టాడు. హనుమంతుడు తన భారీ ఆకారంలో ఉండడంతో వాటి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే సూక్ష్మ రూపానికి మారి ఆ బాణాల మధ్యలో తప్పించుకున్నాడు. అక్షకుమారుడు యుద్ధం చేసే కొద్దీ అతని శక్తి రెట్టింపు అవుతూనే ఉంది. ఇక ఇలా కాదు అని హనుమంతుడు ఆకాశం నుంచి ఒక్కసారిగా నేల మీదకు దూకి అతను రథాన్ని చిన్నాభిన్నం చేశాడు. దానితో అక్షకుమారుడు ఆకాశంలోకి ఎగిరి హనుమంతుడిపై చంద్రహాసం అనే ఖడ్గాన్ని పట్టుకొని దాడి చేయటానికి ఎదురు చూస్తున్నాడు. హనుమంతుడు కింద నుంచి వచ్చి అక్షయకుమారుడి కాళ్ళు పట్టుకొని గాలిలో కొన్ని వేల సార్లు తిప్పితే ఆ వేగానికి ఒక్కొక్క శరీర భాగం చిట్లిపోయి వేరైపోయింది. అక్కడ అక్షకుమారుడు చనిపోయాడనే వార్త రావణుడు తెలుసుకొని జీవితంలో మొట్టమొదటిసారి బాధపడ్డాడు. తన వాళ్ళు దూరం అయితే కానీ ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. హనుమంతుడి శక్తి అంచనాలు దాటిపోతున్నాయని తెలుసుకొని రావణుడు ఎవరిని పంపితే ఈ పని పూర్తి చేస్తారు అని అనుకుంటున్నప్పుడు ఇంద్రుణ్ణి సైతం ఓడించిన ఇంద్రజిత్తు అనే పేరు సంపాదించిన మేఘనాథుడు కనిపించాడు. అతనితో మాట్లాడుతూ, ఇవాళ లంకానగరం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. వచ్చినవాడు ఎంతో భయంకరమైన వీరుడు. ఇంత వేగంగా మన వాళ్ళను చంపుతున్నాడు అంటే అది సాధారణ విషయం కాదు. అందరి దేవతల శక్తి కలబోసుకున్నట్లుగా ఉన్నాడు. మేఘనాథ, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకు, ఆ వానరానికి ఉన్న వేగాన్ని తగ్గించాలి, లేదంటే ఎటువంటి ప్రయోజనము ఉండదు అని రావణుడు అతన్ని హెచ్చరించి పంపించాడు. ఇంద్రుణ్ణి ఐరావతం లాంటి 4 ఏనుగులు కలిగిన రథాన్ని ఎక్కి ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరాడు. ఆ తరువాత హనుమాన్ ఇంద్రజిత్తుల మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఇంద్రజిత్తు వేలకు వేలు బాణాలు ప్రయోగించినా కూడా సూక్ష్మ రూపంలో ఉన్న హనుమంతుని చేతికి చిక్కలేదు. ఇక ఇలా కాదనుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏ అస్త్రము కూడా తనని అంతం చేయలేదు అనే వరాన్ని హనుమంతుడు చిన్నతనంలోనే పొందాడు. ఆఖరికి అది బ్రహ్మాస్త్రమైనా సరే, అయితే బ్రహ్మాస్త్రం కాబట్టి దాన్ని గౌరవించటం అంటే ఆ బ్రహ్మదేవుణ్ణి గౌరవించినట్లే అని ఆలోచించి హనుమంతుడు దానికి కట్టుబడి లొంగిపోయాడు. కానీ అదే క్షణంలో అక్కడున్న మిగతా అసురులందరూ పెద్ద తప్పు చేశారు. హనుమంతుడు ఎలాగూ బందీ అయ్యాడు అని తెలిసి వాళ్ళందరూ చెట్లు, వేళ్ళు, ఓడలు, నారలు తెచ్చి అతన్ని కట్టేశారు. బ్రహ్మాస్త్రం ఉండగా మరొక పరికరంతో ఆ బందీని కట్టడి చేస్తే బ్రహ్మాస్త్రం విడిచిపెడుతుంది. అలాగే మర్నాడు సూర్యోదయం అయ్యే వరకు ఏ అస్త్రము కూడా అతన్ని ఏమీ చెయ్యదు. ఈ విషయం తెలిసిన ఇంద్రజిత్తు లంకా నగరానికి ఏ సమస్య వస్తుందో అని ఆలోచనలో పడ్డాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు కట్టడి అయినట్లుగా తన నటనను కొనసాగిస్తుంటే అతన్ని కొడుతూ రావణుని సభకు తీసుకెళ్లారు. అక్కడ రావణుడు నల్లటి మేఘాలు, 4 మంత్రుల మధ్య కూర్చొని ఉన్నాడు. 10 తలలు, ఎంతో పొడుగాటి బలిష్టమైన 20 బాహువులు, ఎర్రటి కళ్ళు, పదునైన దంతాలు, విశాలమైన వక్షస్థలం, ఇవన్నీ కలిగి మెడలో ముత్యాల దండ, చేతులకు బంగారు కడియాలు, భుజాలకు వంకీలు వంటి నిండబోసిన చందనం పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు.
వజ్ర వైడూర్యాలతో అలంకరించిన సింహాసనంపై కూర్చున్న రావణుని చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు. ఏమి రూపం, ఏమి ధైర్యం, ఏమి తేజస్సు, ఏమి వైభవం, ఏమి శక్తి! రాక్షస రాజైనప్పటికీ ఎంత చక్కగా కనిపిస్తున్నాడు. అధర్మపరుడు కాకపోయి ఉంటే, పరస్త్రీ వ్యామోహం ఉన్నవారు కాకపోయి ఉంటే ఆ దేవేంద్రుడి స్థానంతో పాటు ముల్లోకాలకు ఆధిపత్యం వహించేవాడు. రావణాసురుడు బందీగా ఉన్న హనుమంతుడి వైపు చూసిన మరుక్షణం అతని తేజస్సు శివుడి వాహనమైన నందీశ్వరుని గుర్తు చేసింది. గతంలో అదే నందీశ్వరుడు ఒక శక్తివంతమైన వానరాన్ని చూసినప్పుడు నేను గుర్తొస్తాను. అదే వానరం నువ్వు అనుభవిస్తున్న లంకా నగరాన్ని నాశనం చేస్తారు అని శపించిన సంఘటన గుర్తొచ్చి, ఆ వానరం ఇతడేనా, శాపాలు ఫలించటం మొదలుపెట్టాయా అని మనసులో కాస్త భయపడ్డాడు. తాను స్వయంగా మాట్లాడితే తక్కువ అవుతాడు అనుకొని తన మంత్రి ప్రవస్తుడితో ఈ వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో అని చెప్పి అన్నాడు. ప్రహస్తుడు వివరాలు అడిగితే హనుమంతుడు, నేను కేవలం రావణాసుడితో మాత్రమే మాట్లాడతాను, అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు అనుకున్నట్లు నన్ను ఏ దేవతలు పంపలేదు. నా ప్రభువు సుగ్రీవుడు పంపితే ఇక్కడికి వచ్చాను. ఓ రావణ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. దశరథ మహారాజు కుమారుడైన రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వనవాసం చేస్తున్నాడు. అతనికి తోడుగా సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో వచ్చారు. వాళ్ళందరూ దండకారణంలో ఉన్నప్పుడు నువ్వు సీతాదేవిని అపహరించావు. ఈ విషయం తెలిసి ఆవిడ కోసం రామలక్ష్మణులు వెతుకుతూ ఉంటే వాళ్లకు సుగ్రీవుడి స్నేహం తోడయ్యింది. ఇప్పుడు వీళ్ళకి వేల మంది వానర సైన్యం రాముడికి అండగా ఉంది. నా పేరు హనుమ. సీతమ్మ జాడ వెతుకుతూ 100 యోజనాలు దాటి ఇక్కడకు వచ్చాను. సీతమ్మను అశోకవనంలో బంధించావని నాకు తెలుసు. నేను ఆవిడని చూశాను. అయినా సీతాదేవి అంటే ఎవరనుకుంటున్నావు? నువ్వు ఇప్పటి వరకు తీసుకువచ్చిన సామాన్యుల్లాంటిది కాదు. నారాయణుడి కోసం సీతాదేవిలా జన్మించిన సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి. మహాసాధ్వి, 5 పడగల సర్పం వంటిది. కోరి కోరి నీ చావుని నట్టింట్లో తెచ్చిపెట్టుకున్నావు. విషం కలిపిన తిండి తింటే చావటం ఎంత ఖచ్చితమో, సీతమ్మ జోలికి వచ్చిన వాళ్ళకి వినాశనం కూడా అంతే ఖచ్చితం. నువ్వు ధర్మ అధర్మాలు తెలిసిన వాడివి. పరుల భార్యను అపహరించటం సరికాదని గుర్తించు. నీలాంటి తెలివైన వారికి సిగ్గుచేటు అయిన బ్రహ్మకు తపస్సు చేసి వరాలు పొందాను కదా అనే అహంకారం ఆలోచించే ముందు ఒక విషయం మర్చిపోకు. అహంకారంతో ఊగిపోయిన నీకు మరణం అనేది దేవదాన గంధర్వులు, యక్ష, కిన్నెర్ల, కింపురుషులు వీరు ఎవరి వల్ల రాకూడదని కోరుకున్నావు. కానీ నరులు, వానరులు తుచ్చులుగా భావించి వాళ్ళ ప్రస్తావనని తీసుకురాలేదు. రాముడు మానవుడు, సుగ్రీవుడు వానరుడు కనుక వీళ్ళ చేతుల్లో నీ వినాశనం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు నేను తలుచుకుంటే ఈ లంకా నగరాన్ని ఒంటి చేత్తో నాశనం చేయగలను. కానీ నాకు అప్పచెప్పిన పని అది కాదు. ఆ కార్యం నా ప్రభు శ్రీరాముడిది. ఎందుకంటే సీతాదేవిని అపహరించిన వారిని అంతం చేస్తానని ఆయన ప్రమాణం చేశారు. రాముడు ఒక్కసారి మాటిచ్చాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇందులో సందేహమే లేదు. ఇప్పటికిప్పుడు సీతమ్మను తీసుకువచ్చి రాముడికి అప్పచెప్పు. రాముడు నీ తప్పును క్షమించి వదిలేస్తాడు. అంతటి దయామయుడు నా రాముడు. నీ ఒక్కడి కామం కోసం లంకా నగర వాళ్ళందరినీ బలి చేయకు. కాస్త వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకో అని హనుమంతుడు విషయాలన్నీ క్షుణ్ణంగా చెప్పాడు. ఇదంతా విన్న వెంటనే రావణుడికి కోపం వచ్చి ఈ వానరాన్ని ఖండించండి అని ఆదేశించాడు. అప్పుడు విభీషణుడు కలగజేసుకొని, అన్నా, నువ్వు ఎంత గొప్ప పండితుడివి, వేదశాస్త్రాలు అవపోసన పట్టిన వాడివి. ఒక సందేశాన్ని అందించటానికి వచ్చిన దూతను చంపటం సరికాదు అన్న విషయం నీకు నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ఒకవేళ దూత తన హద్దులు మీరి ప్రవర్తిస్తే అతనికి ఏదైనా శిక్ష విధించవచ్చు. అయినా ఇప్పుడు అతన్ని వధిస్తే నీ ప్రతాపం గురించి సందేశం పంపిన వారికి ఎలా తెలుస్తుంది? కావాలంటే అతన్ని అంగాల్లో ఏదైనా ఒకటి తొలగించవచ్చు, జుట్టు కత్తిరించవచ్చు, లేదా నిప్పులతో వాతలు వేయవచ్చు. అంతేగాని ధర్మవిరుద్ధమైన నిర్ణయాలను తీసుకోవద్దు. అన్నీ తెలిసిన నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఇక లోకం తీరు ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. రావణుడు దీనికి అంగీకరిస్తూ తన సింహాసనం నుంచి లేచి, తమ్ముడు, చాలా చక్కగా చెప్పావు. ఈ కోతులకు వాళ్ళ శరీరంలో ఎంతో ప్రియమైన భాగం వాటికి ఉండే తోక. దానికి వస్త్రాన్ని చుట్టి నెయ్యి పోసి అగ్నితో కాల్చి మన లంక పట్టణ వీధుల్లో రథంపై ఊరేగించండి.
కాలిన తోకతో ఇతను తిరిగి వెళ్తే ఇతరులు దీన్ని చూసి హేళన చేస్తారు. ఆ క్షణం ఆ రాముడికి ఈ రావణాసురుడి బలం ఏంటో తెలుస్తుంది అని శిక్షను ఆదేశించాడు. వెంటనే అక్కడున్న రాక్షసులు రావణుడు చెప్పిన పనులన్నీ చేశారు. అలా హనుమంతుణ్ణి కట్టేసి లంకానగర వీధుల్లో తిప్పుతుంటే అక్కడ ప్రజలంతా అతన్ని కొట్టారు. కానీ హనుమంతుడు అవేమీ పట్టించుకోలేదు. నేను అనుకున్నట్లుగా రావణుని గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాను. నా పని పూర్తయింది. అది చాలు అనుకున్నాడు. ఈలోపు సీతాదేవి దగ్గర ఉన్న రాక్షసులు జరిగిందంతా విడివిగా చెప్పి హనుమంతుడి తోకకు నిప్పంటించి లంకానగరం అంతా తిప్పుతూ ఉన్నారు అని అన్నారు. అది విన్న సీతాదేవి ఒక తల్లిగా ఎంతగానో బాధపడింది. అగ్నిదేవుడికి నమస్కరించి, నేను రాముణ్ణి తప్పించి పరపురుషుని గురించి ఆలోచించిన దానిని అయితే, నా రాముణ్ణి తిరిగి కలవటం నిజమే అయితే హనుమంతుని తోక్కి అంటుకున్న నిప్పు చల్లారుతుంది అని ప్రార్థించింది. దానికి ఫలితంగా ఆ తోక చల్లగా తగులుతుంది మంటంతా. అప్పుడు హనుమంతుడు, దేవతలు, శ్రీరాముడు, సీతమ్మ తల్లి వీరందరూ ఆశీస్సులు ఉండగా నాకు ఏ హాని జరగదులే అని అనుకుని ఒక్కసారిగా తన కట్లు తెంచుకొని ఆకాశానికి ఎగిరాడు. అగ్ని అంటుకున్న తోకతో అలా ఆకాశంలో తేలితే సూర్యునికి తోడుగా మరో సూర్యునిలా కనిపించాడు. ఇక్కడి నుంచే దహనం మొదలుపెట్టాడు. ముందుగా రావణుడి సభలో తనతో మొట్టమొదటిసారిగా మాట్లాడిన ప్రహస్తుడి ఇల్లుతో మొదలుపెట్టి రాక్షసుల ఇల్లు మొత్తం తగలపెట్టాడు. తన పుత్రుని తోకకు మంట పెట్టారనే కోపంతో వాయుదేవుడు ఆ మంటలను పదింతలు చేశాడు. చూస్తూ చూస్తూ కొద్ది సమయంలోనే లంకానగరం తగలబడిపోయింది. కానీ సభలో ధర్మం మాట్లాడిన విభీషణుడి ఇంటిని మాత్రం హనుమంతుడు విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఆకాశానికి ఎగిరి, రావణుడికి బాధ కలిగించాను, సీతమ్మను ఇలా ఇబ్బంది పెట్టిన నీకు ఇదే తగిన శాస్తి అని అనుకొని సముద్రం ఒడ్డున తన తోకకు అంటుకున్న మంటను ఆర్పుకొని చల్లార్చుకున్నాడు. ఒక్క క్షణం ఏదో గుర్తు చేసుకుంటూ, అయ్యో కోపంలో లంకా నగరం దహనం చేశాను, మరి సీతమ్మ పరిస్థితి ఏంటో, ఆవిడకి నీడను ఇస్తున్న సుషంప వృక్షం పరిస్థితి ఏమిటో, అయినా అగ్ని చల్లార్చగలిగిన శక్తి ఉన్న మాత ఈ అగ్ని ఏం చేస్తుందిలే అని అనుకున్నాడు. ఇంతలో ఆకాశంలో వెళ్తున్న చారుణులు అక్కడ జరిగిన విషయాలన్నీ గురించి మాట్లాడుకుంటూ సీతమ్మ క్షేమంగా ఉందని చెప్పుకున్నారు. అది విని ఒక్కసారిగా ఉత్సాహం పొంగి ఉన్న చోట నుంచి సీతాదేవి ఉన్న ప్రదేశానికి వెళ్ళి, మాత మీరు క్షేమంగా ఉన్నారు, అదే చాలు, నేను వచ్చిన పని పూర్తయింది, నేను చేయాల్సిన రామకార్యం ఇంకా ఉంది, కాబట్టి నేను వెళ్తాను అని చెప్పి సీతాదేవికి నమస్కరించి ఆకాశానికి ఎగిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొదట్లో చెప్పినట్లుగా రావణ, హనుమ ఇద్దరు వేదజ్ఞానులు కలిగిన వాళ్ళు, ధర్మ అధర్మాలు తెలిసిన వాళ్ళు. కానీ రావణుడు తన కోరిక తీర్చుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఆఖరికి తన కొడుకు అక్షకుమారుడును కూడా కోల్పోయాడు. అదే హనుమంతుని విషయానికి వస్తే అతను కూడా ఎంత దూరమైనా వెళ్తాడు, కానీ తన సొంత పని కోసం కాదు. అలా సొంత పని అంటూ ఒకటి కూడా ఉండదు. అన్ని చర్యలు సీతారాముని కలపటానికి తన ప్రభువు సుగ్రీవునికి విధేయుడుగా ఉండి అప్పచెప్పిన పని విజయవంతంగా పూర్తి చేశాడు. మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే హనుమంతుడి నుంచి నిస్వార్థంగా ఉండటం నేర్చుకోవచ్చు. అలానే సామదాన భేద దండోపాయాలని చెప్పాను కదా. మనం ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడైనా లేదా మన కింద ఎవరైనా జాబ్ చేసేటప్పుడైనా వాళ్ళకి మనం సామదాన భేద దండోపాయాలతో మన పనిలో సక్సెస్ కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.